ఏంటి ఎండాకాలమే కాదు, ఇప్పుడు ఏ కాలంలోనైనా ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నారా? మరి ఏసీ వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్ కంఫర్ట్. బయట మండుతున్న ఎండలో నుంచి లోపలికి రాగానే ఏసీ ఇచ్చే ఆ కంఫర్ట్ అసలు మాటల్లో చెప్పలేం. సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రొడక్టివిటీ. చల్లని వాతావరణంలో పనిచేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అందుకే ఆఫీసుల్లో, స్టడీ రూమ్స్లో ఏసీ చాలా అవసరం. థర్డ్ పాయింట్ వచ్చేసి బెటర్ స్లీప్. రాత్రిపూట మంచి నిద్ర కోసం ఏసీ అనేది ఒక వరం లాంటిది. వేడి వల్ల వచ్చే చిరాకు పోయి ప్రశాంతంగా నిద్రపడుతుంది. మరి ఇప్పుడు డిసడ్వాంటేజెస్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి డీహైడ్రేషన్. ఏసీ గాలిలోని తేమను లాగేస్తుంది. దీనివలన చర్మం పొడిబారిపోవడం, గొంతు ఎండిపోవడం జరుగుతుంది. ఇంకా పాయింట్ నెంబర్ 2, ఏసీ బాడీ. నిరంతరం ఏసీలో ఉండటం వల్ల బయట వేడిని తట్టుకునే శక్తి మన బాడీ కోల్పోతుంది. పాయింట్ నెంబర్ 3, ఎనర్జీ బిల్స్. ఏసీలు కరెంట్ను బాగా లాగేస్తాయి. దీనివల్ల కరెంటు బిల్లులు భారీగా వస్తాయి. పర్యావరణానికి కూడా ఇదంత మంచిది కాదు. సో ఏసీని అవసరానికి మించి వాడకుండా ఒక 24 to 26 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్యలో సెట్ చేసుకోండి. దీనివల్ల మన హెల్త్ బాగుంటుంది, కరెంట్ బిల్ కూడా తక్కువగా వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.